చుట్టూ పెద్ద పెద్ద స్క్రీన్లు, కంప్యూటర్లు, వాటినే చూస్తూ మానిటరింగ్ చేసే సిబ్బంది, వేల కెమెరాలను పరిశీలిస్తూ తప్పులు జరిగితే ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ. ఇదంతా ఎక్కడో పోలీస్ విభాగంలో జరుగుతుందని అనుకుంటున్నారా? కాదు. ఇంటర్ ప్రాక్టికల్స్ వేళ ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించే ఇదంతా. ప్రాక్టికల్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని విశేషాల కోసం ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో ఈటీవీ ముఖాముఖి. ప్రస్తుతం మనం ఉన్న ఇంటర్ బోర్డులో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మనతో పాటు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ మానిటరింగ్ ప్రక్రియ అంతా కూడా ఎలా సాగుతుంది, ఇది 2వ సంవత్సరం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం, మరి ఆ విశేషాలు ఆయన మాటలు తెలుసుకుందాం. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అప్పుడు కొన్ని హర్డిల్స్ ఉన్నాయి, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలా అయితే ఎలక్షన్స్ని మానిటర్ చేస్తాము అంటే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా మనం సీసీ కెమెరాస్ పెట్టి దాన్ని సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తాం. కానీ అది ఓన్లీ సింగిల్ డే యాక్టివిటీ. ఏదైతే మనం ఐపీ ఎగ్జామ్స్ చూస్తున్నామో ఇది ఆల్మోస్ట్ ఒక 2 వీక్ యాక్టివిటీ. అంటే ప్రాక్టికల్స్ ఒక 2 వారాలు జరుగుతుంది, నెక్స్ట్ థియరీ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఒక 3 వారాలు జరుగుతుంది. వీటిని మనం కంటిన్యూస్గా మానిటర్ చేయాలంటే దానికన్నా పెద్ద సెటప్ ఉండాలి. దానికోసం ఏం చేస్తామంటే పారదర్శకతో ప్రాపర్గా ఏదైతే ఏపీ కంట్రోల్ ఉన్న ఒక ఏరియాని మనం తీసుకొని ప్రాపర్గా ఈ కంట్రోల్ చేస్తాం. లాస్ట్ ఇయర్ మనం ఏదైతే ప్రక్రియ చేసామో అందులో మొత్తం ఇన్స్టలేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వ నిధులతో ప్రతి ఒక్క కాలేజీలో ఇన్స్టాల్ చేసాం. ఈసారి ప్రతి ఒక్క కాలేజ్ మేనేజ్మెంట్ వారి కాలేజ్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి సీసీ కెమెరాస్. అవి డిఫరెంట్ వర్షన్స్ కావచ్చు, వాటిని మన కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి సర్వర్కి మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం. మొత్తం ఎన్ని కెమెరాలని మనం ఇప్పుడు మానిటర్ చేస్తున్నాం అంటే మనకు ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలు సుమారు 1440 ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క సెంటర్కి 6 నుంచి 9 కెమెరాలు మనం ఇన్స్టాల్ చేస్తాం. సరే, అయితే ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్నాక స్టూడెంట్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. సో ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమైనా కావాల్సింటే పక్కన అడగవచ్చు. మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళు కాపీయింగ్ చేస్తున్నారా లేదంటే ఇది క్యాజువల్గా నడుస్తుందా అన్నది ఎలా? మనం మొత్తం కూడా 36 స్క్రీన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్క్రీన్కి మనం 3 స్టాఫ్ ఇచ్చాం. ప్రతిరోజు ఉదయం 7:30 వరకు ఇక్కడ వచ్చేసి వారికి అలాట్ చేసిన సెంటర్స్లో అన్ని సీసీ కెమెరాలు ప్రాపర్గా అనుసంధానం అయ్యాయా లేవా, ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా కన్సర్న్ మేనేజ్మెంట్తో మాట్లాడి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో రెక్టిఫై చేసుకుంటున్నారు. ఇది చేసేటప్పుడు మొత్తం ఇది 10 డేస్, ఇప్పటివరకు 8 డేస్ అయ్యాయి. ఈ ప్రక్రియలో మేము మానిటర్ చేసేటప్పుడు కొన్ని సెంటర్స్లో స్లిప్స్ కానీ అవి కానీ మా నోటీస్లోకి వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా స్టేట్ నుంచి అపాయింట్ చేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిని పంపిస్తున్నాం. సరే, అయితే రీసెంట్గా కొన్ని సెంటర్స్లో అవకతవకలు జరిగాయి అనేది ఒక పెద్ద ఇష్యూ అవడం జరిగింది. విద్యార్థి సంఘాలు కూడా దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చాయి. దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, వాటిని కూడా మనం ఇక్కడ మానిటర్ చేసి అబ్జర్వ్ చేసాము. ముందు ఇది మానిటర్ చేసేటప్పుడు ఎక్కడైతే సెంటర్స్లో మా ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో నోటీస్ చేసినట్టయితే ఏమైనా ల్యాప్సెస్ ఇమ్మీడియట్గా ఇన్స్పెక్షన్ టీమ్స్ని అలర్ట్ చేస్తున్నాం. వారి రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఎగ్జామినర్స్ని రీకాల్ చేస్తున్నాం. చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ ప్రాసెస్లో కంప్లైంట్స్ వచ్చినా ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నట్టయితే ప్రాసెస్ నిబద్ధత అనేది చాలా ముఖ్యం. అండ్ పరీక్షల్లో ఇది ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ చేసేటప్పుడు కంప్యూటర్ అథారిటీ అనేది మాల్ ప్రాక్టీస్ కమిటీ, అంటే ఇది ఏదైతే కమిటీ ఉంటాయో ఈ ఎగ్జామినర్స్ అందరినీ కూడా ఒకసారి రిఫర్ చేస్తాం. సరే, అయితే ఈ ఫుటేజ్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు మీరు మాల్ ప్రాక్టీస్ కమిటీస్ అబ్జర్వ్ చేస్తే కనుక ఎవరైనా రీకాల్ చేశారు వాళ్ళని మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ ఉంటే ఈ ఫుటేజ్ అంతా ఉంటుందా మన దగ్గర? ఎంతకాలం పడుతుంది? ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఫుటేజ్ మనకు 1 మంత్ వరకు అవైలబుల్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనం ల్యాబ్సెస్ నోటీస్ చేసామో వాటిని మనం పెండ్రైవ్లో ముందుగానే పొందుపరిచి జాగ్రత్త పడుతున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 9,000 కెమెరాలని ఎగ్జామ్ జరిగినంతసేపు కూడా మానిటర్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. తరగతి గదిలో విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఇన్విజిలేటర్లు ఏం చేస్తున్నారు, అక్కడ అసలు ప్రాపర్గా జరుగుతుందా, విద్యార్థులు అటు ఇటు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉందా అనే విషయాల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్కి పాల్పడినట్టు కనుక గమనిస్తే వెంటనే ఇక్కడ నుంచి ఆ కాలేజ్కి ఎవరైతే ఇన్విజిలేటర్ అక్కడ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. ఆ తర్వాత ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి కూడా ఇన్ఫామ్ చేసి వాళ్ళని వెంటనే ఎవరైతే ఈ మానిటరింగ్ కోసం వెళ్ళారో ఎగ్జామ్ మానిటరింగ్ కోసం ఆ సిబ్బందిని వెనక్కి పిలిపించడమే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పేమెంట్ ఉంటుందో ఈ డే వైజ్గా దాన్ని కూడా హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. విద్యార్థులు కదిలిన ప్రతిసారి కూడా ఈ మానిటర్ పైన ఒక గ్రీన్ బ్లింక్ అయితే వస్తుందంటే ఒక బాక్స్లో వాళ్ళ చుట్టూ ఒక బాక్స్ లాంటిది ఏర్పడి గ్రీన్ కలర్లో వస్తుందని అర్థం. ఆ విద్యార్థి కదులుతున్నారు, అటు ఇటు చూస్తున్నారు, ఏమైనా ఉందా వాళ్ళని మరొకసారి పరిశీలించండి అనే విధంగా వీళ్ళకి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. దీని ద్వారా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి ప్రక్రియ అసలు ఎలా సాగుతుంది
అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటుగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఈ యొక్క ప్రాక్టికల్స్ని పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి అందుకని 2వ సంవత్సరం దీన్ని దిగ్విజయంగా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నాము అని చెప్తున్నారు కృష్ణాదిత్య. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.